హలో అండి. మనం ప్రతిరోజు మన ఫేస్ కి హోమ్ రెమెడీస్ తోటి చాలా రకాల టిప్స్ అయితే నేర్చుకుంటున్నాం. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ముఖం అందంగా తయారవుతుంది అంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పండి. ఇప్పటి వరకు రకరకాల ప్రాబ్లమ్స్ అలాగే రకరకాల రెమెడీస్ మనం మాట్లాడుకున్నాం. బట్ ఇవాళ నుంచి ఒక ఐటమ్ తో మన ఫేస్ కి ఎన్ని రకాల రెమెడీస్ కి వాడుకోవచ్చు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇవాళ తేనెతో స్టార్ట్ చేద్దాం. ఏదైనా స్కిన్ మాయిశ్చరైజర్ గా ఈ తేనె ఎలా యూజ్ అవుతుందో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు వేసుకుని ఈ మూడింటిని బాగా కలిపేసుకోవాలి. ఆ ఓట్స్ మీరు పౌడర్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు, డైరెక్ట్ ఓట్స్ వాడుకున్నా పర్వాలేదు. అందరిళ్లలోనూ ఓట్స్ ఉండవు కదా, లేదంటే ఓట్స్ నచ్చవు కదా అన్నప్పుడు ఆ ఓట్స్ ప్లేస్ లో మీరు శనగపిండిని గానీ లేదా వరిపిండిని గానీ వాడచ్చు, బియ్య పిండిని కానీ. ఈ ఓట్స్ ప్లేస్ లో వరిపిండిని కానీ శనగపిండిని కానీ రీప్లేస్ చేసి ఒక టేబుల్ స్పూన్ తేనెకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి లేదా ఓట్స్ ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఈ మూడింటిని బాగా థిక్గా పేస్ట్గా కలుపుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకుని ఆ తర్వాత ఒక 10 to 15 మినిట్స్ దాన్ని వదిలేస్తే అది పూర్తిగా ఆరిపోతుంది. ఆ తర్వాత నెమ్మదిగా గోరువెచ్చటి వాటర్ తోటి అది మొత్తం క్లీన్ చేసేసుకుంటే మీకు ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది. ఇది నిజంగా నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. బట్ మీరు ఏదైనా సరే ట్రై చేసే ముందు ఒక్కసారి మీ స్కిన్ కి హ్యాండ్ మీద కానీ ఎక్కడైనా అప్లై చేసి చిన్న టెస్ట్ అప్లై చేసిన తర్వాత మాత్రమే అది డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేయండి. నేను ఆల్రెడీ ఇదే విషయాన్ని మీకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను. ఎందుకంటే కొంతమంది సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి, కొంతమందికి అలర్జిటిక్ స్కిన్స్ ఉంటాయి, కాబట్టి అందరికీ పడాలని లేదు. ఎస్పెషల్లీ ఈ టిప్ అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మరిన్ని టిప్స్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.